లేఖనంలో ఉన్న ఈ ఉద్దేశాన్ని మేము గ్రహించినట్లుగా గ్రహించు ఆత్మను లోబడి స్వభావాన్ని మాకు దయచేసి మీరు మాత్రమే మహిమ తెచ్చుకోమని పరిశుద్ధ లేఖనాల్లో నుంచి మాతో మాట్లాడమని గరుడు రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు శ్రేష్ఠ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను నా పరమ తండ్రి ఆమేన్. వాక్య దానంలోకి వెళదాము. గత 2 దినాలుగా చక్కటి సందర్భాన్ని వింటున్నాం. అపోస్తలుల యొక్క కోణంలో ప్రభువుని ఎంతగానో ప్రేమించిన ప్రభువే ప్రశ్నించి ప్రశ్నలో నుంచి సమాధానం అనుభవించిన భక్తుడైనటువంటి హేతు ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఈ హేతువు చేత లేక ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగృతి కలిగిన వారై అని మాట్లాడుతూ తన 2వ పత్రికలో 1వ అధ్యాయం 5వ వచనం నుంచి మనం చదువుకుంటే చక్కగా అక్కడ మాట్లాడతారు. ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు ఎలాంటి పరిస్థితి అంట, ప్రభు మనకిచ్చిన రక్షణ, ప్రభు మన కొరకు సిద్ధపరిచిన పరలోకం, ప్రభు మనతో యుగాయుగములు మానని ఆ నిత్య సన్నిధిలో మనం ఆనందంగా ఉండాలి అంటే మన దగ్గర నుంచి దేవుడు కోరుకునేది ఏమిటి అంటే అంటాడు, ఆ హేతువు చేత మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమునందు జ్ఞానమునందు ఆశానిగ్రహమునందు సహనమునందు భక్తియందు సహోదర ప్రేమ యందు దయను మార్చుకొనుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన మన ప్రభు అయిన యేసుక్రీస్తును గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును. ఇవి ఎవనికి లేకపోవును వాడు తన పూర్వపు యొక్క పాపమునకు శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేనివాడును అను. అందువలన సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిత్యము చేసుకున్నట్టు మరీ జాగ్రత్త పడుడి. మీరింటి క్రియలు చేయవారైతే ఎప్పుడునో తొట్టిల్లను అలాగున మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా, మీకు అన్న దగ్గర సంఘం గురించి కాదు కానీ ఎవరైతే ఎలాంటి సత్క్రియలు కలిగి ఉంటారు, ఎవరైతే ఇవ్వబడినటువంటి కోణంలో విశ్వాసం మొదలుకొని ఆయన లేఖనాల్లో మనతో మాట్లాడినటువంటి దేవుని మీద గమనించండి, దయ అనేటువంటి అనుభవం కొరకు అనగా దాదాపు 7 సందర్భాలు ఎవరైతే కలిగి ఉంటారో అటు వారికట నిత్య రాజ్యము యొక్క ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహించబడును. దేవుని నామానికి మహిమ కలుగు. ఈ సందర్భంలో ఒక చక్కటి అందులో ఉన్న మధ్యలో ఉన్న ఒక చిన్న సందర్భాన్ని మనం ధ్యానిస్తున్నాం. అది విలువైనటువంటిది, అది శ్రేష్టకరమైనటువంటిది. అది లేకపోవడం వల్ల ప్రజలు నశించిపోతున్నారు. అది కలిగి ఉన్నటువంటి వారు అతిశయిస్తున్నారు. కానీ ఏ రీతిగా కలిగి ఉండాలో, ఎట్టి భక్తి మన జీవితంలో ఉండాలో అది కలిగి ఉంటే దాన్ని మనము జ్ఞాపకం చేసుకుని జాగ్రత్త పరుచుకుంటే ఖచ్చితంగా పరలోక ప్రవేశం సమృద్ధిగా కలుగుతుందట. కాబట్టి ఈ సమృద్ధిగా కలిగేటువంటి ఆ ప్రవేశానికి అర్హతైనటువంటి భక్తి జీవితంలో 2 సందర్భాలు విన్నాం. మొదటిది దేవభక్తి. రెండవది యథార్థమైన భక్తి, యథార్థం. ఈ రోజు చక్కటి సందర్భాన్ని, 3వ విషయాన్ని మనం విందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుడు ఏర్పరచుకున్నటువంటి ఆ యొక్క ఏర్పాటులో ఉన్నటువంటి యాకోబు భక్తుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. 1వ అధ్యాయం 26-27 వచనాన్ని చదువుకున్నాను. కొంచెం జాగ్రత్తగా వినండి. నేను మరలా చెప్తున్నాను, మీ ఉన్నటువంటి బైబిల్ తీసుకోండి. మీరు ఇంట్లోనే ఉన్నారు కనుక మీ ఇళ్లలో ఖచ్చితంగా మీకు బైబిల్ ఉంటుంది కనుక మీ పర్సనల్ దేవుని బిడ్డగా గమనించండి.
మరి ఆ యొక్క బైబిల్ని మీ దగ్గర ఉంచుకోండి. అంత మాత్రమే కాదు, పక్కనే నోట్బుక్ పెట్టుకోండి, లేఖనాలను పరిశీలించండి, చెప్పబడిన లేఖనాలను రాసి పెట్టుకోండి. ఇంకేమైనా కొత్తలుగా మీకు తెలుసుంటే యాడ్ చేసుకోండి. ఒకవేళ వాటిని యాడ్ చేసుకుంటూ నేను చెప్పే మాటల్లో ఇంకా ఏమైనా కొత్తగా ఉంటే నాకు వాట్సాప్ చేయండి. దేవుని యొక్క వాక్యాన్ని మనము అందరూ కలిసి మెడిటేట్ చేద్దాం, లేక ధ్యానిద్దాం. ధ్యానించి మీద సత్యాన్వేషణను సాగిపోవడానికి సిద్ధపడదాం. వాక్యం ఏం చెబుతుందో విన్నాం ప్లేయర్. చూద్దాం ఆ మాట. యాకోబు పత్రిక 1:26 వచ్చిన ఎవడైనను అంటే ప్రతి ఒక్కరి సంగతి అది. ఏ డినామినేషన్ అని అక్కడ లేదు. ఇది ఆది అపోస్తలుడా లేక నవీనంగా ఉన్న కొత్త క్రైస్తవులా లేదు. ఎవడైనా కానీ వాడు బిషప్ కానీ, రెవరెండ్ కానీ, రైట్ రెవరెండ్ కానీ, దేవుని మోస్ట్ రెవరెండ్ కానీ, ఇంకెవరైనా బ్రదర్ కానీ, సిస్టర్ కానీ, ఎవరైనప్పటికీ దేవుని బిడ్డ, ఈవెన్ పోప్ అయ్యగారు కానీ, దేవుని బిడ్డ ఎవరైనప్పటికీ, ఇది ఎవరు చెబుతున్నారు తెలుసండి? దేవుని ఆత్మచేత నింపబడి యెహోవా సన్నిధి అనుభవిస్తున్నటువంటి భక్తుడిగా ఉన్న యాకోబు మాట్లాడుతున్నాడు. ఏంటి ఆ మాట? రాసిన మాట చూడండి. ఎవడైనాను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచు కొనుచు భక్తి కలిగిన వాడనని అనుకుని వారి భక్తి వ్యర్థమే. అంటే ఇక్కడ ఒక కీలకమైన మాట మనకు అర్థమవుతుందండి. భక్తి కలిగిన వారి జీవితంలో వాళ్ళకు ఉండవలసినటువంటి కీ పాయింట్ ఏంటంటే, దేవుని వీళ్ళని గమనించండి, ఏముండకూడదట నోరు కాల్చుకోవాలి మొదట. ఈ విషయాన్ని బోధకులు కానీ, వినేవారు కానీ, సంఘంలో మేము చాలా పెద్దవాళ్ళని అనుకున్న వాళ్ళు కానీ, మేము యవనస్తుల గురించి జరిగిస్తున్నాం అనుకున్న వారు కానీ, ఈ రోజు సంఘ ఎస్టాబ్లిష్మెంట్ అసలు నేను లేకపోతే కుదరదు అనుకున్నవాడు కానీ, ఎవరైనప్పటికీ ఎవరి ప్రయాసను బట్టి ఫలితం ఇచ్చేది సంఘ కాపరి కాదు, దేవుని బిడ్డ దేవుడే. ఎందుకంటే సంఘ కాపరిది కాదు, నా సంఘం కాదు, అది దేవుడిచ్చిన సంఘం. మేము కాదు అక్కడ బోధకులు, దేవుడు బోధించమంటే బోధిస్తున్నా. ఆయన ఏది చెప్తే అది చెప్పగలగాలి, ఏది ఉత్తమమో అది చేయగలగాలి. మేము సంఘమునకు ప్రభువులం కాదు, పరిచారకులము అని అపోస్తలుడు పౌలు చాలా వివరంగా మాట్లాడట్లే. కాబట్టి సంఘము ప్రభువిచ్చినది. ఈరోజు ఒక చక్కటి సందర్భాన్ని మీద నేను మాట్లాడాలనుకున్నాను. దైవజనుడు, మంచి పేరు దాల్చిన దైవజనుడు కొల్లలకు వస్తారట. ఆయన వస్తున్నా అంటే సేవకి, ఆయన వస్తున్నా అంటే దాదాపు 5-6 లక్షల మంది తక్కువ దేవుని మీద ఉంటారట. అంతకంటే ఎక్కువ ఉంటారు. మంచి పేరు, పంపుబడి, మంచి మందిరాలు, మంచి కుటుంబము, పిల్లలు, దేవుని పిల్లలు వచ్చేసాడు. పెద్ద వయసు ఉన్నటువంటి సేవకుడు ఒకరోజు సేవకి వెళ్ళేసి దాదాపు 2:30-3 అయిపోయింది. ఎక్కువజామున ఇంటికి వచ్చాడు. తనకున్నటువంటి బెంచ్ కారులో వచ్చి తన పనివారు దేవుని కూడా ఆయన్ని తీసుకొచ్చారు. ఆయన కొంత చక్కగా అలంకరించబడిన తన ఇంటిలోకి వచ్చి ఈ చైర్ లో, ఈజీ చైర్ లో పడుకొని ఇలా రిలాక్స్ అవుతూ తన భార్య పక్కనే పడుకొని హోమ్ బెడ్ మీద నిద్రపోతా ఉంది. పిల్లలందరూ నిద్రపోతున్నారు. దేవుని ప్రతి రూమ్ ఏసీ రూమే. ప్రతి విషయంలో దేవుని బిడ్డరా ఈ ఇంటీరియర్ ఎంత చక్కగా ఉందో ఎంత చూసుకుంటూ దేవుడు అక్కడ వాడుతున్న విధానాన్ని బట్టి దేవుని బిడ్డరా ఇదంతా నా తలాంతులు, నాకు ఇచ్చిన ఇవి అనుకున్నట్టు సంతోషిస్తూ తన భార్యను చూసుకొని, నా భార్య, నా పిల్లలు, నాకు ఇచ్చిన ఇల్లు, నాకు ఇచ్చిన ఇంట్లో ఉన్నటువంటి ఇంటీరియర్ అనుకుంటే ఇలా రిలాక్స్ అవుతూ దాదాపు ఎక్కువజామున వచ్చి అక్కడ వాడబడిన విధానము, అక్కడ వాడుకున్న విధానము అనే విషయం పక్కన పెడితే నేను ఎంతగా పరిచయం చేశాను, నా భార్య ఎంత బాగుంది, నా పిల్లలు ఎంత బాగున్నారు, నా మనవరాలు ఎంత బాగున్నారు అనుకుంటున్నాడు. పక్కనే ఓ తెల్లటి ఆకారంతో దేవదూత నిలబడుకొని ఏంటి అన్నదంట. ఒళ్ళు చదరించిన సేవకుడికి స్పృహ వచ్చి ఒక మాట అన్నాడు, ప్రభువా నన్ను క్షమించయ్యా, నీవిచ్చిన పరిచర్య అన్నాడట. హల్లెలూయా. నీవిచ్చిన భార్య అయ్యా అన్నాడట. నీవిచ్చిన పిల్లలు, నీవిచ్చిన మనవళ్ళు, నీవిచ్చిన ఇల్లు అంతా నీదే, నీకే మహిమ అన్నాడట. ప్రతి విశ్వాస జీవితంలో, ప్రతి పరిచర్యలో ఉన్న వారికి ఈ ఆలోచన ఎంతైనా అవశ్యమని
నేను మనవి ఎందుకో తెలుసా, అప్పుడు కనబడి అప్పుడు మారిపోయినటువంటి ఆవిరి బట్టి తుమ్ము లాంటి ధూళి లాంటి మన జీవితంలో ఈరోజు ఏదైనా ఉన్నది అని అంటే అది దేవుని దయ కాదంటావా? అది దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క దానము కాదంటారా? ఖచ్చితంగా అది వాస్తవమే, అది వాస్తవమే. అయితే అది వాస్తవం అయితే ఈరోజు భక్తి కలిగిన వారు ఎలా ఉండాలో చెప్తున్నారు. నోటికి కళ్ళేమో పెట్టుకోండి. హల్లెలూయా. కొంతమంది అంటారు, నేను కానీ ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళిపోతాయి. మంచిదే, దేవుని స్తోత్రం. నిన్ను వాడుకుంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే దేవుని నామానికి మహిమ కలుగునుగా. అందుకని యేసయ్య అన్నాడు, యేసుని నామం ఉచ్చరించగని సాతానుని సైన్యము వణకుచున్నది. నీ పేరు కాదు, నీ పేరు కాదు, నీ స్వరం కాదు, నీ నోరు కాదు, నీ బలం కాదు. ఈ విషయాన్ని ఎరుగక అనుకుంటున్నట్లే మనం కూడా అనేక సార్లు తొందరపడతాం. ఇది నా వల్లే, ఇది నేను లేకపోతే జరగదు అనుకుంటామండి. అందుకే నేను అంటాను, ఎవడైనా భక్తి కలిగిన వాడని చెప్పుకుని ఎడల ఆ వ్యక్తి మొదట వేసుకోవలసిన కళ్ళెము దేనికంటే నోటికి. భక్తి కలిగిన వాడు అంటే కంటికి ఆల్రెడీ కళ్ళం వేసుకుంటాడు. దేవుని బిడ్డలారా, శరీరానికి క్రియలకు కళ్ళెం వేసుకుంటాడు, కానీ వేసుకోకుండా ఉండేది ఎక్కువగా దేనికంటే నోటికి కళ్ళెం వేసుకోలేడు. ఎందుకో తెలుసండి, భక్తిని వ్యక్తపరచడానికి తన నోటి ద్వారా, భక్తిని అనేక మందికి తెలపడానికి తన యొక్క ప్రగల్భాల ద్వారా దేవుని బిడ్డలను గర్వమీగుతున్నాడు. బైబిల్ గ్రంథం చెప్తున్న సత్యం ఏంటంటే, ఎవడైనా నోటికి కళ్ళెము పెట్టుకోకపోతే వాని చేసే భక్తి కూడా వ్యర్థమే. అంటే బూడిదలో పోసిన పన్నీరు లాంటిది. మాట చెప్పాలంటే దేవుని బిడ్డ గమనించాలి, పంది ముక్కును ఉన్నటువంటి ముక్కు కమ్మి లాంటిది అంటాడు. కాబట్టి దానివల్ల ప్రయోజనం ఏంటి? బ్రదర్ అలా వర్ణించవద్దు బ్రదర్, అది స్త్రీ గురించి కదా అన్నాడా? స్త్రీయే కాదు, సంఘంలో ఎందుకంటే దానివల్ల ఎందుకు చక్కదానే, సేవకుడు మంచివాడే, సేవకురాలు మంచిదే, పరిచారకులు మంచి వాళ్ళే, కానీ నోరే చెడిపోతా ఉండే. అన్ని మంచిదే. దేవుని బిడ్డ సామెత ఉంటుంది లోకంలో, ఏంటి తెలుసండి, అన్ని మంచోడే అంట మా అల్లుడు దేవుని బిడ్డ. కానీ దేవుని బిడ్డ ఏంటంట, మాటే వాని యొక్క ఆలోచనే. దేవుని బిడ్డ వారి బుద్ధి అంట డాష్ ఏమైనా పెట్టుకోండి, డాష్ అన్న దగ్గర అంటే గుడి చేతి అనుభవం, చెడిపోయిన జీవితం, మాట అనుభవంలో. అందుకనే దేవుడు మాట, ఎవడైనా భక్తి కలిగిన వాడిని చెప్పుకొనొచ్చు, కానీ నోటికి కళ్ళెం గాని పెట్టుకోకపోతే వారి భక్తి వ్యర్థమే. మరి ఈ రోజు ఎలాంటి భక్తి కలిగి ఉండాలంట? మూడవ సందర్భం విందామండి. ఆ భక్తి ఎలాంటిదంట అండి? దేవుని ఎదుట ఉన్న భక్తి ఏమిటో అది చదువుతారట్ల 27 వచ్చిన, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన భక్తి ఒకటి ఉంది. అది కూడా ఎలాంటిదంటే దేవుని బిడ్డ నిష్కలంకమైన భక్తి అట. పవిత్రమును అని కారణమిట్టి, పవిత్రమైన భక్తి అనేది కానీ పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దేవుని నామానికి భక్తి ఏదనగా అంటే అదే మనం ఉండాలి, అదే మనం చేయాలి. అలా చేయగలిగినప్పుడే మనం దైవ దీవెనలను పొందగలం. తండ్రి అయిన దేవుడు మన యజమానుడు ఈ పని చేయరా బాబు అంటే అది కాకుండా ఇంకేది చేసినా ఇష్టపడడం. ఎందుకో తెలుసా, అది ఆయన చేయమని చెప్పాల. దానికంటే గొప్పది చేసినా ఆయనకి ఇష్టపడదు. ఏది చేయమంటే అది చేస్తేనే ఆయనకి ఇష్టం. అప్పుడే మనము దేవుని కూడా ఆయన ఇచ్చే జీవితానికి యోగ్యులము అని ఎంచబడతాం. కాబట్టి దేవుడు ఇచ్చేటువంటి భక్తి జీవితంలో మనము కోరుకోవాల్సిన, దేవుడు ఇష్టపడేటువంటి అనుభవం ఏంటి అంటే, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రము నిష్కలంకమైన భక్తి ఏదనగా ఏంటంట? భక్తి దిక్కు లేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు. ఇలా పరామర్శిస్తూ వాళ్ళతో నువ్వు ఆలింగనమైపోయి, వాళ్ళతో నువ్వు కలిసిపోయి వారి దగ్గర ప్రతిఫలమును కోరుకోవటం కాదు, కానీ ఇలా నువ్వు పరామర్శిస్తూ ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా. అంటే ఎవరైతే చేస్తున్నాడో ఆ సేవకుడు, ఏ సేవకురైతే, ఏ బ్రదర్ అయితే, ఏ సిస్టర్ అయితే ఎలాంటి పరిచయం చేస్తున్నదో అందులో నువ్వు ఇన్వాల్వ్ అయిపోకూడదు. దాన్ని నువ్వు క్యాచ్ చేసుకోకూడదు, దాన్ని నువ్వు స్వతంత్రించుకోవద్దు, అందులో స్వలాభమును చూసుకోకూడదట. అందుకే నేను మాట్లాడుతుంట, ఇహలోక మాలిన్యమును తనకు అంటకుండా
తన్ను తాను కాపాడు కొనుట, కొనుటానికి అమ్మమే కొనుటయ్యే. దానికి మించినటువంటి భక్తి ఇంకొకటి లేదా. ఈ రోజు దేవుని కూడా భక్తి అనేటువంటి దాంట్లో సోషల్ యాక్టివిటీస్ ఉన్నాయి. అనేక మందికి ఆకలి తప్పుడుతో ఉన్న వారికి ఆకలి తీర్చటము, దేవుని బిడ్డల ఇబ్బందులు ఉన్న వారికి సహాయం చేయటము, ప్రతికూలంగా ఉన్న వారికి అనుకూలంగా మార్చడము, మనకు చేతనైనంత వరకు చేయటం. చేసే ప్రతి వ్యక్తి మొదట ఆరంభంలో దేవుని సద్భావంతోనే చేస్తాడండి. కానీ రాను రాను ఏమైపోతుందంటే అది స్వార్థములోకి వచ్చేస్తుంది, అది అవసరతల కొరకు వచ్చేస్తున్నది. వాస్తవికంగా ఆ చేసే విధానము ఈ రోజు ఈ నేటి దినాల్లో COVID-19 ఆరంభించబడినప్పటి నుంచి దేవుని బిడ్డలారా ఈ రోజు దాఖలు పెరిగిపోయినా, దేవుని బిడ్డ పరిచర్య చేసేవాడు పెరిగిపోయినా, దేవుని బిడ్డ గమనించండి. ఒక బ్రదర్ చెబుతున్నాడు, అయ్యో ఒక్కొక్క దేవుని బిడ్డ భిక్షికారి దగ్గర 5 పొట్లాలు ఉన్నాయంట. 3 పొట్లాలు కాదు, దేవుని బిడ్డ 5 ప్యాకెట్లు ఉన్నాయి. ఏంటంటే రకరకాలైనటువంటి, ఒకవైపు వెజిటబుల్, ఇంకొక వైపు ఎగ్, ఇంకో పక్కన చికెన్, ఇవన్నీ కాకుండా వైట్ రైస్, సాంబారు, రసం సంబంధించిన రకరకాలుగా వచ్చేస్తాయి. ఎందుకంటే ఒకరిచ్చింది ఇంకొకరు ఇట్లేదు, ఒకరు ఇచ్చినట్టు కాకుండా కొంతమంది 5 మంది 6 మంది ఇచ్చేస్తున్నారు. సమృద్ధి అయిపోయింది. దేవుని బిడ్డ అంటే ఇలా ఇచ్చే ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారు సార్, మొన్న కలెక్టర్ గారు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఎవరు కూడా ఒక 2000 3000 ఖర్చు పెట్టేసి దేవుని బిడ్డ యాక్ట్ అనేటువంటి ఒకటి జరిగింది కనుక, ఇది ఒక ఛానల్ ఉంది కనుక ప్రతి ఒక్కరు ఫోటో తీసుకోవడము, ఆ ఫోటోలో దేవుని బిడ్డ ముఖానికి కట్టుకున్నటువంటి ఆ మాస్క్ వల్ల ముఖం పూర్తిగా దేవుని బిడ్డ కనబడదని చెప్పి ఇచ్చేవాడు మాస్క్ తీసేసేస్తున్నారు, తీసుకునేవాడు మాత్రం మాస్క్ వేసుకొని తీసుకోవాలి. కానీ పాశ్చాత్య దేశాలు ఈ రోజు క్రీస్తునందు విశ్వాసం కలిగినటువంటి అనేక మంది ఈ రోజు పరిచయం చేస్తున్నారు. ఎలాంటి పరిచయం అంటే, వాడు దేవుని బిడ్డరా కొన్ని ప్యాకెట్లు ఫ్రూట్స్ విలువైనటువంటి దేవుని బిడ్డ తమకున్నటువంటి వాటిలో విలువైన వాటిని తీసుకొచ్చేసి దేవుని బిడ్డ గమనించండి, పేమెంట్ల మీద దేవుని బిడ్డ గమనించండి, డివైడర్ దగ్గర తగిలిచ్చేసి వెళ్ళిపోతే ఎవరు తగిలిచ్చారో తెలియదు, ఎవరు తీసుకెళ్తున్నారో తెలియదు. ఆకలి దప్పులు కలిగిన వారు తీసుకెళ్తున్నారు. ఈ రోజు మిషనరీస్ కొంతమంది పరిచయం చేస్తున్నారు, ఎవరు యోగ్యులు వాళ్ళకి ఇవ్వగలుగుతున్నారు. ఈ రోజు దేవుని బిడ్డలు గమనించండి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, ఈ రోజు ఇలాంటి పరిచయం చేయటము సంతోషమే, వాటిని హ్యాట్సాప్ చెబుతున్నాను. కానీ చెప్పి చేసేటువంటి వారు దేవుని బిడ్డగా అడ్వర్టైజ్మెంట్ కో, లేక రాబోయే సమయంలో దేవుని బిడ్డగా పేపర్ యొక్క దేవుని బిడ్డ గమనించండి కటింగ్ కోసమో, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి సెల్ఫ్ ని పైకి తెచ్చుకోవడం కోసమే కాకుండా దేవుని బిడ్డ నిస్వార్థంగా చేయగలగాలి. ఇలా చేసేటువంటి నిస్వార్థంగా చాలా మంది చేస్తున్నారు. అయితే చేసేటువంటి వాళ్ళలో దేవుడు అనేక మంది నమ్మకంగా చేయగలుగుతున్నారు. కానీ కొద్దిమంది ఏం చేస్తున్నారంటే దాన్ని స్వార్థానికి వాడుకుంటున్నారు. కానీ బైబిల్ ఏం చెప్తుందో తెలుసండి, దేవుని బిడ్డరా ఇహలోక మాలిన్యము తమ కంటకుండా ఎవడు జాగ్రత్త పడగలడో, ఎవడు జాగ్రత్తగా ఉంటాడో అలాంటి వారి జీవితమే దేవుడు ఆశించిన నిష్కలంకమైన భక్తి. హల్లెలూయా. ఈరోజు నిష్కలంకమైన భక్తి కోరుకుంటున్నావా? ఐడెంటిఫికేషన్ కోరుకుంటున్నావా? ఏ వ్యక్తి అండి పబ్లిసిటీ కోరుకుంది, ఏ వ్యక్తి అండి నాకు సెల్ఫ్ అంటే ఈ రోజు శాంకులు దేవుని బిడ్డరా లేక విశ్వాసులు అని పక్కన పెడితే ఈ రోజు అసలు విశ్వాసమే లేని వారు కూడా అనేక మంది చేస్తున్నారు. మరి కొంతమంది ఈ రోజు పల్లెల్లో నుంచి వచ్చి తమకున్నటువంటి దేవుని బిడ్డరా పొలాల్లో పండినటువంటి పంట దేవుడు నాకు ఇచ్చిన పంట అని చెప్పి దేవుని బిడ్డ దాన్ని మిషన్కి తీసుకెళ్లి ఆడించుకొని దేవుని బిడ్డరా కొన్ని వందల వేల కుటుంబాలకి ఈ రోజు కొంతమంది రైతులు దేవుని బిడ్డరా మరి రైతులు పేరు తెలియకుండానే వాళ్ళ ఇళ్ళకి ఈ రోజు దేవుని రైస్ పంపిస్తున్నారు. వారిది పరిచర్య కాదంటారా? ఎందుకు మాట చెప్తున్నానంటే, పరిచర్య లేక భక్తి జీవితం అనేది ఎలా ఉండాలంటే, మూడో మాట నిష్కలంకమైన భక్తి, నిష్కలంకమైన పరిచర్య, నిష్కలంకమైన సమర్పణ, నిష్కలంకమైన త్యాగము మన జీవితంలో. దానికి ముందు పేరు పెట్టాడు పవిత్రమును. హల్లెలూయా. ఈ భక్తి జీవితంలో ఒకటి యాడ్ కాకూడదు, అపవిత్రత రాకూడదు, చెడు రాకూడదు. చెడు అనేది రాకుండా పవిత్రముగా ఉండాలి. పవిత్రమతో కూడినటువంటి నిష్కలంకమైన అంటే కళంకితగా కాకుండా కళంకము లేని భక్తి జీవితం మనం కలిగి ఉండాలి. నా భాష అర్థమైంది అనుకుంటాను. దేవుని బిడ్డలను గమనించండి. ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, దేవుడి యొక్క వాక్యములు అంటాడు. మొదటిది దేవుడు ఏమన్నాడంటే నిష్కలంకమైన భక్తి చేసేవాడి జీవితం.
అది పవిత్రంగా ఉండాలనేది ఉత్తమమైనదైతే అంతకంటే ముందుగా నోటిని కాచుకోవాలి. నోటిని ఎంత వస్తే అంత, ఎంత తెలిస్తే అంత, ఎంత బలముంటే అంత నోరు తెరవకూడదు. ఏదంటే అది మాట్లాడకూడదు. తెలియని దాని గురించి మాట్లాడకుండా మేలు. అందుకే బైబిల్ చరిత్ర అంతా తిరిగి చూస్తే ఎవరు జ్ఞాని అన్నాడు అంటే బైబిల్ పరంగా ఎవడైతే తన నోటిని కాచుకుంటాడో, చూసారండి, ఎవడైతే ఎక్కువగా మాట్లాడు. అందుకే అంటాడు నేను ఆకాశం అందున్నాను, మీరు భూమి మీద ఉన్నారు కనుక మీ మాటలు కొంచెంగా ఉండాలట. ఎందుకో తెలుసా, నేను పైన ఉన్నాను, నువ్వు కింద ఉన్నా, ఈ విషయాన్ని మర్చిపోతున్నావు అంటాడు. అందుకనే దేవుడు ఇంకా మాట్లాడుతూ అంటాడు, దేవుడు కూడా మీ జీవితంలో సారవంతంగా మీరు ఉండాలట. సారవంతంగా మీరు ఉండాలంటే మీ మాటలు ఉప్పు వేసినంత సారము కలిగి ఉండాలి అంటాడు. అందుకని దేవుడు ఇంకా మాట్లాడుతూ అంటాడు, మీరు దేవుని బిడ్డలారా వినుటకు వేగిరపడము, మాట్లాడుటకు నిదానించను. ఎక్కువ మాట్లాడేవాడు బుద్ధిహీనుడు అవుతాడట. నన్ను అంటానేమో అంత ఎక్కువగా ఎందుకని చెప్తామని, ఎందుకంటే అంత ఎక్కువగా వాక్యపరమైన భక్తి జీవితం గురించి చెప్పకపోతే ఈ రోజు అనేక మంది భక్తి అనే భ్రమలో ఉన్నారు. భక్తి జీవితంలో దేవుడు కోరుకునేటువంటి విధానం ఏంటంటే ఆయన అంటాడు, ఆ 27 వచ్చిన యాకోబు పత్రిక మొదటి అధ్యాయంలో చూస్తే ఆయన అంటాడు ఏమన్నాడంటే ఆరంభంలో చూసే ప్రభు అయిన దేవుని ఎదుట. ఈరోజు భక్తి సేవకులు ఎదుట కనబడుతున్నారు. ఈరోజు భక్తి తనకి ఇష్టం వచ్చిన వాళ్ళ దగ్గర చాలా భక్తిగా ఉన్నారు. తను ప్రేమించే వాళ్ళ దగ్గర చాలా భక్తిగా కనబడుతున్నారు. కానీ మనుషుల దగ్గర కాదు భక్తి జీవితం జీవించాల్సిందే. ఆయన అంటాడు ప్రభు అయిన దేవుని ఎదుట నిష్కలంకమైన పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా ఆలోచించండి. ఎంతమందికి మనం సపోర్ట్ చేయగలుగుతాం, ఎంతమందికి కనీసం మాట స్థాయి నువ్వు చేయగలిగినటువంటి వారుగా వండి కూడా నువ్వు ఊరుకుంటే పాపం కాదట్రా. బైబిల్లో ఒక మాట ఉంది, అగ్నిక్రమం పాపం అది అందరికీ తెలుసు. దేవుని బిడ్డ సకల దుర్నీతి పాపము అది అందరికీ తెలుసు. కానీ అంతకంటే ప్రముఖమైన మేలైనది చేయలేనిది చేయకపోవటమే పాపము. ఒక వ్యక్తి అగ్నిలో దూకేస్తున్నాడు, చనిపోబోతున్నాడు, నువ్వు చేయగలవు, అతను తప్పించగలవు, అది మేలే. అది చేయలేకపోతే అది కూడా పాపమే. కానీ దేవుడు కోరుకునేటువంటి అనుభవం ఏంటంటే నిష్కలంకమైన పవిత్రమైన భక్తి ఏదనగా అని వివరిస్తూ ఆయన అంటాడు ఏంటంట, ఆయన మాట్లాడుతున్నా దిక్కులేని పిల్లల వారి ఇబ్బందులు పరామర్శించుట. మొదటి ఏమన్నాడు, పరామర్శించుటంటే అమ్మ బాగున్నావా, బ్రదర్ బాగున్నావా, ఎలా ఉన్నారు, ఏంటి సంగతి, పరామర్శించుటయు. ఈ పరామర్శలో దేవుని బిడ్డలారా చెడు లేకుండా, అపవిత్రతకు తావు లేకుండా, ఇహలోక మాలిన్యములు తనకు అంటకుండా తను తాను కాపాడు. ఇదే దేవుడు కోరుకునేటువంటి విధానం. దీన్ని బట్టి యోగు గ్రంథంలో తన యథార్థతల గురించి తను మాట్లాడడం మనం గమనిస్తాం. 13వ అధ్యాయంలో చూస్తే యోగు గ్రంథం 13వ అధ్యాయం 17వ వచనంలో చాలా చక్కగా ఉంటుంది. ఆ మాటను జ్ఞాపకం చేసుకుంది ఒకసారి. నా వాంగ్మూలం అంటే నా మాటలు బాగా నేను ఇచ్చేటువంటి స్టేట్మెంట్. దేవుని బిడ్డ నా వాంగ్మూలము శ్రద్ధగా ఆలకించుడి. అది వచ్చింది కూడా ప్రమాణ వాక్యములను మీ చెవులలో చొరనీయుడి. ఆలోచించండి, నేను నా వ్యాజ్యమును సరి చేసుకుని ఉన్నాను, నేను నిర్దోషిగా కనబడుదునని నాకు తెలియదు. నాతో వ్యాజ్యమాను చూచువాడు ఎవడు, ఒకవేళ ఎవరైనా ఉండి దేవుని నామానికి మహిమ కలుగునుగా. అంటే తన నిష్కలంకత్వాన్ని, తన యథార్థత్వాన్ని, తన రియాలిటీని దేవుడు వ్యక్తపరుస్తున్నాడు. ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో యోగు గ్రంథంలో ఉంటారు. కొంచెం ముందుకెళ్తాం. యెషయా భక్తుడు చాలా వివరంగా మాట్లాడతాడండి. తన మొదటి అధ్యాయంలో యెషయా గ్రంథంలో ఒక చక్కటి సందర్భాన్ని విందాం. మొదటి అధ్యాయము యెషయా గ్రంథం 17వ వచనం చదువుతున్నాం. దయచేసి వినండి,
నిష్కలంకమైన భక్తి జీవితం జీవించే వారి విషయమై పరిశుద్ధ దేవుడు సూటిగా మనతో మాట్లాడుతున్నాడు. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి, న్యాయమును జాగ్రత్తగా విచారించుడి, హింసించు వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయమును తీర్చుడి, విధవరాలి పక్షముగా వాదించుడి. దేవుని నామానికి భాగ్యము కలుగునగా. కానీ మనమైతే ఎక్కువగా మనం గమనించినప్పుడు ఏం కనబడుతుంది అంటే వాళ్ళ పక్షంగా వాళ్ళు వాదించుకుంటారు. ఎందుకంటే సామెతలు కదండి, నీళ్ళ వంక నీళ్లు పోతాయంట. చూసారండి దేవుని బిడ్డరా, పాలు వంక పాలు పోతాయి అన్నట్టుగా తమ వాళ్ళ పక్షంగా, తమ ఇంటి పేరు పక్షంగా, తమ బంధువుల పక్షంగా మాట్లాడుకుంటారు కదండి. కానీ బైబిల్ ఏం చేస్తున్నా, న్యాయం ఏ పక్షంలో అధికం చేయగలరా, న్యాయం ఏదో నీకు తెలియచేయబడు అధికనంటట్లేరా, మరి మనుష్యుడు ఏది ఉత్తమం అది నీకు తెలియచేయబడి ఉన్నదట. ఇది ఎక్కడుంది? నీకా భక్తుడు తన ప్రవక్త ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటి దోశ? న్యాయముగా నడుచుకుంటే దేనికంటే నీ దహనములు, నీ నైవేద్యములు, నీ అర్పణముల కంటే, నీ యొక్క జ్యేష్ఠ కుమారుని నాకు దానంగా ప్రణంగా ఇచ్చుట కంటే, అందుకని న్యాయముగా నడుచుకుంటయు కనికరమును ప్రేమించుటయు. చూసారని, న్యాయముగా నడుచుకుంటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట, ఇంతే కదా నీ దేవుడైన యెహోవా నిన్ను అడుగుచు. ఈ భక్తి జీవితంలో పవిత్రతను, దేవుని నిష్కలంకమైన భక్తి జీవితం మనం జీవించాలి. ఆ జీవితం ఏమిటంటే దేవుడు అనాథలను పరామర్శించుటయో, విధవరాండ్రి పక్షంగా వ్యాజ్యమానుటయో, వీలైతే వారి పక్షంగా వాదించేటువంటి విధానం నీకు ఉండాలి. ఈ వాదించే విధానంలో యెహోవాని మనం అనుకుంటా జాగ్రత్త పడాలి. దేవుని బిడ్డలారా, ఇన్ని ఈరోజు మనం గమనించినప్పుడు సమాజాన్ని మేలు కనబడ్డట్టే ఉన్నది, కానీ కీడులో పడిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. మంచి కనబడుతున్నది, కానీ ఎక్కడో తెలియనట్టు అపవిత్రత. దేవుని బిడ్డ అందరూ ఎలా లుక్ లైక్, చూడడానికి ఎలా కనబడుతున్నారంటే చాలా పవిత్రంగా కనబడుతున్నారు. మన జీవితంలో తెలియకుండా ఎక్కడో ఒకటి కదా లోటు, ఎక్కడో ఒక ఇబ్బంది. తత్వవేత్త అంటాడు, ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాన్ సంథింగ్ ల్యాకింగ్ అంటాడు. ఏంటి అది తత్వము అంటే, ప్రతి మనుషులు ఏదో ఒక కొదువ, ఏదో ఒక ఇబ్బంది, గురిగింజలాగా ఎక్కడో ఉంది కదా, ఎర్రగా ఉంది, తెల్లగా ఉంది గురిగింజ, కానీ నల్లటి చుక్క ఎక్కడో కనబడుతూ ఉంది. ప్రభు చెబుతున్నాడు, మనం విమర్శించుకొని ఎడలా మనం తీర్పులోనికి రాకపోదు. మనం విమర్శించుకునేది పక్కన పెట్టి, యేసు ప్రభు శరీరధారి ఉన్న దినాల్లో కూడా యేసు ప్రభు ఒక మాట అంటాడు, సహోదరుడా ఎదుటి వారి కంటిలో ఉన్న నలుసు విషయమే ఆలోచిస్తున్నావు, కానీ నీ కంటిలో పెద్ద దూలం ఉన్నది, దాన్ని మర్చిపోతున్నా. ఎందుకో తెలుసా? నువ్వు చేసే భక్తి ఎదుటి వ్యక్తిని గురించి తర్క వితర్కములు చేయటం కాదు. మొదట నిన్ను నువ్వు సరి చేసుకో. ఫస్ట్లీ ప్రాసిక్యూటివ్ యువర్ సెల్ఫ్ ఆర్ అవర్ సెల్ఫ్ ఆల్సో. దేవుని ఫస్ట్లీ మొదట మనము పరిశీలించుకోవటం ఎంతైనా అవసరమని లేఖనాల ద్వారా వింటున్నాను. వాక్యంగానే ఉన్నది కనుక వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించమని నేను బ్రతిమలాడుతున్నాను. అదే దేవుని రష్యా భక్తుడు అదే 1వ అధ్యాయంలో 23వ వచనంకి వస్తే దేవుడు సూటిగా మాట్లాడతాడు. కొంతమంది ఏం చేస్తున్నారు చూద్దాం. నీ అధికారులు ద్రోహులు. ఎంత చక్కగా ఉందండి. ఇది నా మాట కదండి, అందుకు బాగండి. బైబిల్లో ఉన్న సత్యం ప్లాన్. మీ అధికారులు ద్రోహులు. ద్రోహులు అంటే మేలు చేయరు, ద్రోహమే చేస్తారు. చూడండి పేరు, మీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసము, వారందరూ లంచమును కోరుదు, బహుమానముల కొరకు అంటే లంచం లేకుంటే ఏం జరుగుతుంది చూసారండి. సామెత బలి ఉంటుందండి. ఈ మాటగా చెప్తే ఖచ్చితంగా నేను ఈడ్చి లంకాయ పడుతుంది కదండి. ఈరోజు కనీసం ఎంఆర్ఓ ఆఫీస్కి పోయి చిన్న ముద్ర తీసుకురావాలంటే, చిన్న సంతకం పెట్టుకోవాలంటే చూసినా అలాగే ఉంది సమాజం. లంచం లేని సమాజం మనకు కావాలి, కరప్షన్ లేని సమాజం మనకు కావాలి. ఎన్ని డైలాగులు, ఎన్ని సినిమాలు, ఎంతమంది దేవుని బిడ్డలారా పెద్ద పెద్ద ధ్వనులు, ప్రత్యేకమైన రెవల్యూషన్. దేవుని బిడ్డలారా ఇంకా చెప్పాలంటే ఉజ్జీవాలు తీసుకొచ్చి
ప్రత్యేకమైనటువంటి వ్యూహాలను సమకూర్చినటువంటి పెద్ద పెద్ద గనులు సమాజంలో కనబడుతున్నాయి. ఎస్పెషల్లీ ఇన్ అవర్ క్రిస్టియన్ లైఫ్, క్రైస్తవ సమాజంలో అనేక మంది ఉన్నారు ఈరోజు. ఎక్కువ వాళ్ళు అది కనబడటం లేదా, యాదనకరమైన పరిస్థితులని. అలాంటి జీవితం మనలో ఉండకూడదనే ఉద్దేశంతోనే సర్వోన్నతుని ప్రభు చెప్తున్నాడు, ప్రభు అయిన దేవుని ఎదుట పవిత్రము నిష్కలంకమని భక్తి కనుక అని చెప్తూ, ఎవడైనా భక్తి కలిగిన వాడిని చెప్పుకొని తన నోటికి దాన్ని కళ్ళి వేసుకోకపోతే, ఇప్పుడు నేను చెప్తాను, తన చేతికి కళ్ళి వేసుకోకపోతే, అంటే లంచాలు వచ్చుకుని ఎవరు సహవాసం ఎవరితో, దోపిడిగాళ్ళతో, మోసం చేసేటువంటి వాళ్ళతో. ఇది నా మాట కదండి, యెషయా ప్రవక్త చెబుతున్న మాట. చూడండి ఏం మాట్లాడుతుంది, నీ అధికారులు ద్రోహులను దొంగల సహవాసమును వారందరూ లంచముల కోరుదురు, బహుమానముల కొరకు కనిపెట్టుదురు. అయితే వీళ్ళు చేసే పని ఏంటంటే ఈ పనులు చేస్తారు కానీ ఏం చేయరు చెబుతున్నారు. తండ్రి లేని వారి పక్షమున న్యాయములు తీర్చరు, విధవరాంటి యొక్క వ్యాజ్యమును విచారించరు. వీళ్ళు మాత్రం విచారించకూడదు. ఏమిటి, ఒక సన్మానం కూడా జరిగేది, కనీసం పూలమాల అది ఎంతండి అని అంటారు కదండి, పొగడతలు. కనీసం శాలువ తెచ్చేస్తే ఏమవుతుంది, ఇవన్నీ పక్కన పెట్టేసి నా గురించి మాట్లాడొచ్చు కదా, కొన్ని మంచి మాటలు పొగడొచ్చు కదా. ఈరోజు పొగడతలకు పడిపోయినట్టు రకాలు. ప్రతి ఒక్కరే భార్య యొక్క వీక్నెస్ తెలుసుకుని భర్త బలిపోయి వస్తున్నాడు, వెంటనే పడిపోతారు. ఆడవాళ్ళు చాలా బలహీనలు కదండి. యేసుప్రభు అన్నాడు, స్త్రీ బలహీన ఘట్టమని ఏంచి అని ఆ పక్కన ఆపలేదు. తర్వాత అన్నాడు, జ్ఞానము చొప్పున ఆవితో కాపురము చేయుడి. ఈ బలహీన ఘట్టంలో ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ అంతా వాడేసుకుంటారు మన వాళ్ళు. పురుషులు సామాన్లు కదండి, ఎస్పెషల్లీ పాస్టర్లు సామాన్లేమి. నేను అన్నాడు, మీరు పాస్టర్ గారు కదా, నేను పాస్టర్, నేను పాస్టర్నే. అది కూడా సాదా సీదా అని పరిస్థితి 32 సంవత్సరాలు సేవ పరిస్థితి. అంటే మీ అందరికంటే దేవుడు నేను ఇంకా ఎరిగిన వాడు. ఈరోజు సమాజం ఎలా ఉంది అంటే పొగడతలు పడిపోతున్నాండి. అందుకే చెప్తున్నా, పాస్టర్ గారు మీరు ఎవరు పొగడతలకి పడిపోవాలి. సార్ చెప్పాకడు సార్ అంటావా, చెప్పాకడు సార్ అంటావా, ఖచ్చితంగా చెప్పక తప్పదు. ఎందుకంటే వాక్యంగా స్వీకరిద్దాం. ప్రేమ వాస్తవం కాదు కూడా లేఖనాల ద్వారా, క్రియల ద్వారా దేవుడు మనకు ప్రత్యక్షపరుస్తాడు. వాక్యం ఏం చెప్తుందో కదా అంటారు. చూద్దాం ఆ మాట. సమాజంలో ఉన్న పరిస్థితులను తండ్రి లేని వారి పక్షమున న్యాయము తీర్చరు, విధవరాండ్రి యొక్క వ్యాజ్యమును విచారించరట. అలాంటి జీవితం దేవుడికి ఇష్టం లేదు. అందుకే కీర్తి పత్రికలు దేవుడు ఒక మాట అంటాడు. కీర్తి పత్రిక 2వ అధ్యాయం 12-13 వచ్చింది చదువుతున్నాం. తిమోతికి లాస్ట్ లో ఉంటారు. 2వ అధ్యాయం కీర్తి పత్రిక 2వ అధ్యాయం 12-13 వచ్చింది చదువుతున్నాం. మనము భక్తిహీనతయు, దయచేసి వినండి, మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను అండర్లైన్ చేసుకుంటున్నారు. మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, ఎంత బాగుందండి ఈ పదం, శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, ఎక్కడో విన్నా ఈ పదం, శుభప్రదమైన నిరీక్షణతో జయ గీతమే పాడెదా, జయ గీతమే పాడెదా. ఆ పదం వరకే, కానీ ముందు ఒక మాట ఉంది. ఎలా ఉండకూడదట, చదువుదాం. మనం భక్తిహీనతలో ఉండకూడదు. సంబంధమైన దురాశలను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తం అనగా మహాదేవుడును అండర్లైన్ చేస్తున్నాడు. యేసు గురించి అసలు దేవుడనే ఎక్కడ లేదండి అన్నాడు. కానీ ఇక్కడ ఏమంది వస్తా, యేసు గురించి మహాదేవుడు. నేను అనుకుంటాను దేవుళ్ళకు దేవుడు. తిమోతి 1:16 రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అట, సమీపింపు రాని తేజస్సుతో ఆయన మాత్రం వసిస్తూ అమరత్వం కలిగి ఉన్నాడు. నరులలో ఎవ్వరు ఆయన చూడలేదు, చూచి ప్రతిజ్ఞ ఎవరు. 2 గంటలు మాట్లాడండి దేవుడు అన్నాడు. ప్రార్థనలో మాట్లాడచ్చు,
కదండి. కొంచెం ధ్యానంలో ఉన్నప్పుడు కొంచెం ఒకవేళ దేవుడు ఏమైనా మాట్లాడొచ్చు. అలా కాదండి ముఖాముఖిగా మాట్లాడండి అన్నాడు. ఇదంతా సుమ్మా. ఎందుకంటే బైబిల్ ప్రకారం లేదు, అలా లేదు. కానీ ఇక్కడ ఏముంది తెలుసండి, ఈయన మహాదేవుడు అట. చదువుకున్నమాట. మహాదేవుడును మన రక్షకుడునైనా యేసుక్రీస్తు మహిమ యొక్క యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో ఎలా అంటాట, ఈ లోకములో స్వస్థ బుద్ధితోను దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కంట్రోల్ చేస్తున్నాడు ఆ పదాన్ని. ఈ లోకములో స్వస్థ బుద్ధితోను నీతితోను చూసారండి, స్వస్థ బుద్ధితోను నీతితోను భక్తితోను బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొని. అసలు యేసు ప్రభు శిలువను అర్పించుకొనిందే దీని కొరకు పవిత్రమును నిష్కలంకమైన భక్తి పరులుగా చేయటం. ఈ విషయాన్ని పక్కన పెట్టేసి మనం రక్షించబడడానికి పరలోకానికి వెళ్ళడానికి మాత్రం అనుకుంటున్నాం. కానీ ఆ ఎల్లక ముందు ఈ లోకంలో ఉన్నప్పుడే మనకు ఉండవలసిన భక్తి జీవితాన్ని మనం ఎరగవలగాలి. అలా ఎరగగలిగిన అనుభవం ఉన్నటువంటి వారు ఏ రీతిగా ఉంటారంటే, వారు పవిత్రమును నిష్కలంకమైన భక్తిని ప్రాక్టీస్ చేస్తారు. అందులో ఉన్నామా లేదా అని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటారు. ఈ రోజు దేవుని పిల్లలు భక్తి కలిగిన వారిని చెప్పుకుంటూ నోటికి కళ్ళు వేసుకోకుండా ఉంటే, నోటికి దుర్భాషలు, నోటికి ఎంత వస్తే అంత, ఎంత అనుకుంటే దేవుని పిల్లలు ఎదుటి వ్యక్తిని చులకన చేసేటువంటి విధంగా మాట్లాడిస్తూ ఏదో ఒక నిర్ణయాలు తీసుకుంటూ దానివల్ల ప్రయోజనం లేదు. అందుకని పరిశుద్ధ దేవుడు ఈ రోజు చక్కటి మాట్లాడుతున్నాడు. పేతురు భక్తులు 2వ పత్రికలోకి వెళ్దాం. చూద్దాం. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం. పేతురు 2వ పత్రిక దేవుని బిడ్డ 2వ అధ్యాయం. మనుషుద్ధి కలిగిన దేవుడు మనతో మాట్లాడే సిద్ధంగా ఉన్నాడు. 20 వచనం చదువుకున్నట్ల వారు అంతరం చేసుకుని అక్కడ వారు ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు విషయమైనటువంటి అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యములను తప్పించుకున్న తర్వాత మరలా వాటిలో చిక్కుకొని వాటి చేత చెయ్యి. అంటే ఇప్పుడు లోకాలు జయించి యేసు ప్రభు రక్తంలో మనం కడగబడి యేసు బిడ్డలుగా మారాము. కానీ మరలా తిరిగి ఇహలోక మాలిని మనం పూసుకుంటే, ఒకవేళ జయించేసాం అనుకున్న మనము మన చేత దేవుని లేక మనల్ని తిరిగి మరలా లోకం జయిస్తే, పాపం జయిస్తే, అపవిత్రత జయిస్తే, లోక సంబంధమైన వ్యక్తులు జయిస్తే వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే దీని గురించి చాలా చక్కగా అందరికి అర్థమయ్యే రీతిలో దేవుని అపోస్తలులు చాలా చక్కగా చెప్పారు. యేసు ప్రభువును ఆరాధికులు చాలా చక్కగా చెప్పారు. ఎలా ఉండకూడదు అంటే, కడగబడిన తర్వాత మరలా తిరిగి బురదలోకి దొర్లే పందిలాగా నీ బ్రతుకు ఉండకూడదు అన్నాడు. కుక్కతన వాంతికి తిరిగినట్లుగా కడగబడిన పంది బురదలో దొరికినట్లుగా నీ జీవితం ఉండకూడదు. అలా ఉండకూడదు అంటే నీ భక్తి విషయంలో జాగ్రత్త పడాలి. యు మస్ట్ నిశ్చయంగా దేవుని బిడ్డగా నిన్ను నువ్వు పరిశీలించుకోవాలి. ఆలోచన లేకుండా భక్తి విధానాన్ని ఆలోచన లేకుండా ఏదో ఒక ట్రాక్ లో ఏదో ఒక ఆలోచనలో వెళ్ళిపోకూడదు. దేవుని లేఖనము చక్కగా మనతో మాట్లాడుతున్నది. పరిశుద్ధుడైన దేవుడు ఈ రోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీ భక్తి విషయంలో ఏం చేయగలుగుతున్నాం? నిన్నటి జన్మ చాలా చక్కగా మనం విన్నాం. ఇతరులను విమర్శించడం పక్కన మానేసి, పక్కన పెట్టేసి మనం విమర్శించుకుందాం, మనం సరి చేసుకుందాం. లేఖనము అనేటువంటి ఆ కొలనూల దగ్గరికి వెళ్ళినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా తేటగా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజు సర్వశక్తి కలిగిన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాటల్లో ఆ నిష్కలంకమైన పవిత్రమైన నిష్కలంకమైన భక్తి విషయమై ధ్యానిస్తూ ఉన్నాం. చూద్దామా? ఇదే పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయం 14 వచనం ఒకసారి చదువుకున్నాం. వీటి కొరకు మీరు బాగా వినండి. వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక బాగా వినండి. శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను
కనబడినట్లు. ఎన్ని జాగ్రత్తలండి, ఎన్ని జాగ్రత్తలండి. నిజమే, యేసు ప్రభు తన సంఘాన్ని బట్టి, తన సంఘ ఆవిర్భావము విషయంలో కీర్తనలు, మొదటి కీర్తనలు నేను చదివితే ఆయన అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక అపహాస్యకులు కూర్చున్న చోటున కూర్చుండక కూర్చుండక, నిలవద్దు, నడవద్దు, కూర్చోవద్దు అని చెప్పి తర్వాత అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు. అంటే దీని అర్థం ఏంటి? రాత్రింబవళ్ళు దైవ గ్రంథాన్ని చదువుకుంటూ అలాగే నీ కాలం ఎంత గుర్తు చేస్తే సరిపోతుందంటవా? అదేనా మన జీవితంలో దేవుడు చెప్తున్నది? అలాగైతే డ్యూటీకి వెళ్ళవలసిన డ్యూటీ ఏమైపోతుంది? అన్నం వండేటువంటి వాళ్ళ యొక్క పరిస్థితులు ఏంటి? పని బాతులకు వెళ్ళేవాళ్ళ సంగతి ఏంటి? ఇవన్నీ ఆపేసుకొని దివారాత్రములు దైవ గ్రంథాన్ని పెట్టుకొని ఎప్పుడు అలా ఉంచుకోవటమేనా? అలా చదువుకోవటమేనా? దైవ గ్రంథానికి ఒక ప్రాధాన్యత ఉన్నది, లేఖనాలకు ఒక ప్రాధాన్యత ఉన్నది. అది ఎక్కడంటే అక్కడ దేవుని బిడ్డ వాడకూడదు, ఎక్కడికంటే అక్కడికి దేవుని బిడ్డ విచ్చలవిడిగా చెడు అపవిత్రమైన స్థలాలకి సైతము మనం వెళ్ళకూడదు, తీసుకెళ్ళకూడదు. మరి అలాగైతే మరి ఈ కార్యంలో పూర్తి అయ్యేది ఎప్పుడు అని ఆలోచిస్తే వాక్యం అలా చెప్పట్లేదని. దీని అర్థం ఏంటంటే సమయం అనక అసమయం అనక ఆ లేఖనముల యొక్క విషయంలో నీ జీవితాన్ని సరి చేసుకుంటే కొరకు పగల గాని రాత్రి గాని లేక దేవుడు 24 గంటలు దినానికి 24 గంటలు నువ్వు చేసే పనిలో, నువ్వు నడిచే నడతలో, మాట్లాడే మాటలో, నువ్వు ఆలోచించే ఆలోచనలు దేవుని లేఖనాన్ని నీ అంతర్భావంలో ఉంచుకొని వాటిని సరి చూసుకుంటూ నేను అలా ఉన్నానా లేదా, అలా మాట్లాడుతున్నానా లేదా అని సరి చేసుకోవటమే దేవుడు చెప్పిన సత్యము. అందుకని అంటాడు, దివారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు, అతివాడు నీటి ఓరను నాటబడినదై ఆకు వాడుగా తన కాలమునందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంది. తర్వాత దుష్టుడు అలాగున ఉండట. ఎలా ఉంటాడు? పొట్టు గాలి చెదరగొట్టు పొట్టు వలె ఉండును. వాడు న్యాయ విమర్శలో వారి వ్యాజ్యం నిలబడదు, వాడు ఓడిపోతాడు, మాడిపోతాడు. ఎందుకంటే నిత్య నరకమే వానికి శరణ్యము. రక్షించబడిన క్రైస్తవ బిడ్డలను చెప్పుకున్న ప్రతి ఒక్కరితో నేను భక్తి చేస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కరించి చెప్తున్న మాట ఏంటంటే, ఈ భక్తిలో పవిత్రత, ఈ భక్తిలో నిష్కలంకమైన భక్తి అయిన ఈ మూడవ అనుభవం నీకున్నదంటావా? ఉంటే ధన్యత, ఉంటే నీకు మరొకసారి ప్రోత్సహిస్తున్నాను, నీకంటే ధన్యులు లేరు. అలా నమ్మకమైన మంచి దాసుడా, నేను చెప్తా, నమ్మకమైన భక్తి కలిగిన వారులారా, మీకు దేవుడు ఇచ్చిన సిద్ధపరిచిన బహుమానము స్వతంత్రించుకోనండి. అలా లేకపోతే జాగ్రత్త పడదాం, అలా లేకపోతే ఆలోచిద్దాం. జాగ్రత్త పడి ఆలోచించండి, సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నీ జీవితంలో సిద్ధపరచు. మరీ జాగ్రత్త పడి చాలా చక్కటి ఆలోచన విధానం. వాక్యం రండి, పరిశుద్ధాత్మ దేవుడు సూటిగా మనతో మాట్లాడుతుంటారు. మత్తయి సువార్త లెక్కలుదాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 36వ వచనాన్ని చదువుకున్నాం. మత్తయి సువార్త 20, దయచేసి గమనించండి. మత్తయి సువార్త 25వ అధ్యాయం చదువును. నేను దిగంబరునై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి. చూసారండి, అసలు భక్తి జీవితం అంటే ఏమిటో అందుకని చెప్తున్నట్లే. నిష్కలంకమైన భక్తి ఏదనగా దేవుని బిడ్డ గమనించండి. దేవుని బిడ్డ ఆహారము లేని వారి జీవితంలో, వస్త్రహీనుడిగా ఉన్నప్పుడు, విధవరాండ్రగా ఉన్నప్పుడు, పిల్లలు లేక విధవరాండ్రైనటువంటి స్త్రీల విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా జాగ్రత్తగా ఉండటమే నేను ఏర్పరచుకున్న పవిత్రము నిష్కలంకమైన భక్తిని దేవుడు సూటిగా మాట్లాడితే, అలాంటి సమయంలో యేసయ్య కూడా స్వయం చెప్తున్నట్ల, అలా చేస్తే నాకు చేసినట్టు అంటట్ల. చదువుదాం మాట ప్లాగా. నేను దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చింది, నేను రోగినై ఉంటిని, నన్ను చూడడానికి వైద్యుల దగ్గరికి లేక హాస్పిటల్కి లేక నేను ఇంట్లో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చింది, నేను చెరసాలలో ఉంటిని, నా ఎందుకు వచ్చిందిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా నువ్వు ఎప్పుడు ఆకలిగొని ఉండుట మేము చూచి నీకు ఆహారం ఇచ్చితివి, నీవు తప్పికొని ఉండుట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితివి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేర్చుకొంటివి, దిగంబరువై ఉండుట చూచి బట్టలు ఇచ్చితివి,
ఎప్పుడు రోగివై ఉండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి ఈ యొద్దకు వచ్చితమని ఆయన్ను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులను ఒకరికి మీరు చేసితిరి గనుక నాకు చేసిదరు నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో దేవుని నామానికి మహిమ కలుగును గాక. అప్పుడు ఆయన అంటాడు, అప్పుడు ఆయన ఎడం వైపు నుండి వారిని చూసి, నీవు శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని దాని దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోకి పోవుడి. ఈ రోజు మనం ధ్యానించిన సందర్భం ఏంటి? పరలోకమునకు ఎంతో నిశ్చయముగా ఏంటంట ఆయన మాట్లాడుతున్నమాట. దేవుని బిడ్డ క్రీస్తు 2వ పత్రిక 1వ అధ్యాయంలో మనం చదువుకున్న చివరి భాగంలో అంటాడు, నిత్య రాజ్యములో ప్రవేశము మీకు సమృద్ధిగా. కానీ ఇక్కడ ఎవరికి ఏం కలుగుతుందని భక్తిని చెప్పుకుంటూ దేవుని చిత్తం అంటే ఏమిటి ఎరగక ఇహలోక మాలిన్యమును అంటుకొని లోక సంబంధంగా అధికారం కొరకు, పేరు కొరకు, పలుకుబడి కొరకు, దేవుని పదవి కొరకు, సింహాసనం కొరకు, దేవుని బిడ్డ చివరికి కొన్నిసార్లు తినడానికి తిండి విషయంలో, కట్టుకునే బట్టల విషయంలో లోకంలో అరులు చాచి విచ్చలవిడిగా అపవిత్రమైన దేవుని వ్యర్థమైన వాటికి తావిచ్చి భక్తిని ముసుకులు నశించిపోతున్న వారి జీవితంలో బట్టి ఆయన అంటాడు. ఏమన్నా తెలుసండి? అపవాదికి వారి దూతలకు సిద్ధపరిచిన నిత్యాగ్నిలోనికి ఉండి నేను ఆకలి కొట్టిని మీరు నాకు భోజనం పెట్టలేదు. హల్లెలూయా. చూసారండి, ఈ రోజు నేను బ్రతికున్నాడు. నీ జీవితం ధన్యకరంగా ఉండాలి అంటే ఈ రోజు అనాది కాలంలో దేవుని బిడ్డ మిషనరీస్ చేసిన పరిచర్య మనకి ఎంతైనా మరి దేవుని బిడ్డరా మరి ఆదర్శప్రాయమైనటువంటిదిగా ఉన్నది. ఈ రోజు పాశ్చాత్య దేశం వచ్చి మన ఇండియాకి ఈ సత్య సువార్తని తీసుకొచ్చిన దైవజనులను బట్టి నేను వందనీయుడను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. వాళ్ళు ఒకప్పుడు ఈ భారతదేశాన్ని దేవుని బిడ్డరా సమ్మిళితంగా అనేక దేవుళ్ళు దేవతలకు నిలయము అనుకునేటువంటి సమస్తాన్ని వాస్తవమే అనుకుని అవాస్తవాన్ని నమ్ముకున్న ఇర్మియా భక్తుడు ప్రవచించిన మేరకు వారు మాయను నమ్ముకొని వారు నశించిపోతున్నారు. మాయను నమ్ముకొని నశించిపోతున్న నాలాంటి అభాగ్యులకు రక్షణ కలిగిందంటే అనేక మంది దాతృత్వముతో మిషనరీస్ యొక్క ప్రయాణము మన భారతదేశాన్ని, ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్ ని ప్రేమించి వారి రాక, వారి శ్రమ, వారి యొక్క ప్రయాసే కదా ఈ రోజు ఈ రక్షణ. అందుబట్టి దేవుని నామానికి నేను మహిమ చెల్లిస్తున్నాను. హల్లెలూయా. ఈ రోజు అనాదిగా ఉన్నటువంటి సంఘాల్లో లూథరన్ సంఘం, బ్యాప్టిస్ట్ సంఘము, మెథడిస్ట్ సంఘము, దేవుని మీద రకరకాలైనటువంటి మిషనరీస్ వచ్చి పరిచర్య చేసి ఈ రోజు మన రాష్ట్రానికి, మన భారతదేశానికి రక్షణ తీసుకొచ్చారో అలాంటి మహనీయుల యొక్క త్యాగ ఫలితము, ఆ మహనీయుల యొక్క నిష్కలంకమైన భక్తి ఈ రోజు మనకు శిరోధార్యం. హల్లెలూయా. ఇంత గొప్ప భాగ్యము అనుగ్రహించిన దానికి మూలం ఎవరు? వారు ధన్యులండి. మొదటి వారిని మనం మర్చిపోకూడదు కదండి. మనం రక్షించిన వారిని, మనం నడిపించిన వారిని మనం మర్చిపోకూడదు కదా. ఈ రోజు ఈ చక్కటి తరుణాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మన భక్తి జీవితంలో మనం దేవుని చేత ఏర్పరచబడిన వారుగా మూడవదైనటువంటి భక్తిలో అన్నటువంటి మాటల్లో దేవుని బిడ్డరా మూడవదైనటువంటి అది పవిత్రమైన నిష్కలంకమైన భక్తి మన జీవితం చేయగలుగుతున్నామా లేదా? సమయం అతీతం అవుతుంది అని కొన్ని వచనాల మన ముందు అయిపోయారా చూద్దాం ఆ మాట. ఈరోజు కొంతమంది అలా చేయటం లేదంటండి. అలా చేయని వారి జీవితం ఎలా ఉంటుందో, ఎంత భయంకరమో దేవుడు ఖచ్చితంగా చెబుతాడండి. ఇది యెషయా గ్రంథంలో మనం చదువుకున్న మొదటి 17-23 చదువుకున్నాం. కానీ యెషయా గ్రంథం 10వ అధ్యాయంలోకి వెళ్తే 1-2 వచనాల్లో చాలా చక్కగా మాట్లాడతాడు. దయచేసి గమనించండి. విధవరాండ్రు ఈరోజు సమాజము విధవరాండ్రు పక్షంగానే ఉంటారండి. మీరు చేసినట్టే ఉంటారు, కానీ వీళ్ళు స్వలాభం కోసం వాళ్ళు వాడుకుంటున్నారండి. చూద్దాం ఏం మాట్లాడుతున్నాడు. విధవరాండ్రు తమకు దోపుడు సొమ్ముగా ఉండవడనియు తల్లిదండ్రులు లేని వారు కొల్ల పెట్టుకునవలనని కోరి న్యాయ విమర్శ జరగకుండా దరిద్రులను తొలగించుటకును నా ప్రజల్లోని భేద చూసారండి, నా ప్రజల్లోని భేద యొక్క న్యాయమును తప్పించుటకును అన్యాయపు విధులను విధించు వారికి లాభకరమైన చూసారండి, అన్యాయపు విధులను విధించుటకును బాధకరమైనటువంటి శాసనములను
గురాయించు వారికి ఆ తర్వాత ఇంటికి చదువుకుంటారు. మీరు సమయం తెలిపినట్టు దర్శన దినం ఒక సమయం వస్తుంది, మిమ్మల్ని పరిశీలించే సమయం ఒక సమయం వస్తుంది. ఆ సమయంలో దేవుడి యొద్ద నుంచి అప్పటి కూడా తప్పించుకోలేడు అని అంటాడు కదా. వారు నా కోపమునకు సాధనమైన దండము 5 వచ్చినట్ల చూడండి. చూసారని ఆయన మాట్లాడుతున్నాడు. వారు నా కోపమునకు సాధనమైన దండమును, నా దుడ్డుకర్ర, నా ఉగ్రతను వారి చేతిలో ఉన్నది. భక్తిహీనులకు జనముల మీదికి నేను వారిని పంపేదను. దోపుడు సొమ్ము దోచుకున్నట్టుకును, కొల్ల పెట్టుటకును, వీధులను తొక్కించుటకును, ఆ ఉగ్రతకు పాత్రులకు జనములకు వచ్చి వారికి ఆజ్ఞాపించదను. అయితే దేవుని బిడ్డలారా, ఈ జీవితము అంగీకరంగా వేరుగా ఉండాలి అంటే యథార్థమైన భక్తి జీవితాన్ని పరిశీలించుకో. దేవుడు కోరుకునేటువంటి నిష్కలంకమైన పవిత్రమైన నిష్కలంకమైన భక్తి జాగ్రత్తగా ఉంచుకొని వాక్య ప్రత్యక్షతలో వినండి. పరిశుద్ధాత్మ దేవుని దగ్గర పరిశీలించండి. ఇది దేవుని ఇర్మియా భక్తుడు కూడా చాలా తేటగా మాట్లాడతాడు. జకరియా భక్తుడు మాట్లాడతాడు. ప్రవక్తల యొక్క ఆలోచన ఏంటో విని ప్రార్థనలోకి వెళ్దాం. చూద్దామా? ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 28వ వచనాన్ని చదువుకున్నాక. ఇర్మియా గ్రంథం వారు క్రొవ్వి బలిసి ఉన్నారు, అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేయుచున్నారు. తండ్రి లేని వారు గెలవకున్నట్టు వారి యొక్క వ్యాజ్యమును అన్యాయముగా తీర్చుదు. దీనుల యొక్క వ్యాజ్యమును తీర్పునకు రానియను. అట్టి వాటిని చూచి హల్లెలూయా. శిక్షక పాత్రలు కాకుండా దేవుని యొక్క చిత్తమునకు అనుకూలంగా పవిత్ర నిష్కలంకమైన భక్తి ఏదంటే విధవరాండ్ర యొక్క పక్షంగా వ్యాజ్యమాడగలగాలి. వారి యొక్క దేవుని బిడ్డల పరిస్థితులను పరామర్శించ, వారి యొక్క విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. ఇలా కలుగుతూ ఇహలోకమాలీనమో ఒకవేళ అంటదేమో అలా అంటుకోకుండా జాగ్రత్త పడు, ముట్టుకోకుండా జాగ్రత్త పడు. జాగ్రత్త అనేటువంటిది నీ జీవితం లేకపోతే ఏదైనా ప్రమాదకరమే. తినే ఆహార విషయంలో, తాగే నీటి విషయంలో జాగ్రత్త లేకపోతే ఖచ్చితంగా ఆరోగ్యం దెబ్బతింటది. విశ్వాస జీవితంలో, భక్తి జీవితంలో ఈ జాగ్రత్త నీ జీవితంలో లేకపోతే విడిచిపెట్టబడతావేమో. శపించబడిన వాళ్ళారా, ఇదిగో కొండి అన్న నిత్య నరకాగ్నికి ఒకవేళ ఆగుతైపోతావేమో. కాకుండా కొరికే కదా సర్వోన్నతులైన దేవుడు తన కుమారుడు యేసుని భూలోకానికి పంపించి మన అతిక్రమముల కొరకు ఆయన్ని బలిగా దానంగా అప్పగించినది. అందుకే కదా. ఒకవేళ అలాంటి భక్తి జీవితం మన జీవితంలో లేకపోతే ఆయన చేసిన యాగము ఏమైపోయినట్టు మన ఆరాధన విషయంలో, మన భక్తి విషయంలో, మన క్రియల విషయంలో, మన విషయంలో ఏమైపోతుంది ఆలోచన కలుగుదాం. అందుకే నీ జకర్యా భక్తుడు ఇలా మాట్లాడుతున్నాడు. 7వ అధ్యాయం 10వ వచనంలో, జకర్యా గ్రంథం 7వ అధ్యాయం, విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టొద్దు. మీ హృదయమునందు సహోదరులను ఎవరికి కీడు చేయ. దేవునికి స్తోత్రాలు. క్షమించండి, నేను కొంచెం ఎక్కువగా మాట్లాడుతున్నాను అనుకోవద్దు. ఇది సత్యంగా చెప్తున్నా. ఈ రోజు దేవుని బిడ్డ ఆ జకర్యా ప్రవక్త యొక్క ప్రవచనం ఒక్కసారి లోతుగా విన్నాం, మరలా చదువుకున్నాం. విధవరాండ్రను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టుకుడి. మీ హృదయమునందు సహోదరులలో ఎవ్వరికి కీడు చేయ తలంచుకుడి. అయితే చూసారా, తన పక్కన పెడతాను. ఈ రోజు నేను పక్కకి వెళ్ళానండి. సంఘంలో ఉన్న వారితో మాట్లాడతాను, సంఘ కాపరులతో మాట్లాడుతున్నాను, సంఘ నాయకులకు చెప్తున్న వారితో మాట్లాడుతున్నాను. అయ్యారండి వందనాలు. ఏమనుకోబాకండి, ఎందుకు మాట చెబుతున్నానంటే ఒక కాపరిగా ఉండి నీ తల్లి విషయంలో నువ్వు ఎలా ఉండగలుగుతున్నావు? ఒకవేళ నీ తండ్రిని పోగొట్టుకొని నీ తల్లి ఒంటరిగా ఉంటే ఆ విషయంలో నువ్వు ఏ బాధ్యతను వహించగలుగుతున్నా? ఒకవేళ వృద్ధాప్యంలో వచ్చిన నీ తల్లిదండ్రుల విషయంలో దేవుని బిడ్డ నీ న్యాయ విధిని చేయగలుగుతున్నావా? నీ తల్లి విషయంలో, నీ అన్నదమ్ముల విషయంలో ఎంత ప్రేమ కలిగి ఉన్నదో నీ భార్య సంబంధించినటువంటి తల్లిదండ్రుల విషయంలో ఆ బాధ్యత నీకు ఉందంటావా? ఒక భార్యగా దేవుని బిడ్డ వారి తల్లిదండ్రుల యొక్క పరామర్శ నీకు ఉన్నదంటావా?
దేవుని బిడ్డలు గమనించండి, ఒంటరైపోయినటువంటి దేవుని బిడ్డ మీ బంధువుల విషయంలో మీకు ఆలోచన ఉన్నదంటారా? క్రైస్తవులు లోకానికి ఉప్పై ఉన్నారని, క్రైస్తవులు లోకానికి వెలుగై ఉన్నారని వాక్యము సవివరంగా చెప్తూ ఉంటే, సవాలు చేస్తూ ఉంటే, ఈ రోజు క్రైస్తవులు చీకటైపోతే, క్రైస్తవులు ఉప్పు సారం కలిగి ఉండవలసిన వారు నిస్సారం అయిపోతే ఎందుకు పనికి వస్తుందంటే, బైబిల్ చెప్తున్నది ఉప్పు నిస్సారం అయితే అది త్రావతో వేయబడి పక్కబడుంటే కానీ దేనికి ప్రయోజనం ఉండదట. వెలుగు అనుకున్నది చీకటిగా మారిపోతే ఏ రీతిగా ఉంటుంది సమాజానికి? క్రీస్తునందు ఆరాధిస్తున్న ఆరాధికులారా, ఈ భక్తి జీవితంలో పవిత్రము నిష్కలంకమైన భక్తి విషయంలో జాగ్రత్త పడి ఉండమని ప్రభు పెట్టిన బ్రతుకులాడుతున్నాను. పక్కన వాళ్ళ సంగతి నేను అడగట్లేదు. ఒక విశ్వాసిగా నీవు ఈ మాదిరి ఉన్నదా? ఆరాధిస్తున్న ఆరాధికుడికి ఈ మాదిరి ఉన్నదా? ఇలాంటి పరిస్థితి నీకు లేకపోతే ఈ జీవితంలో దేవుని దగ్గర నుంచి వచ్చే బహుమానములకు ఏ రీతిగా నువ్వు యోగ్యుడు అవుతావు? ఒక భార్యగా నీ విషయంలో ఖచ్చితంగా, నీ అత్తమామల విషయంలో ఖచ్చితంగా, ఒకవేళ స్త్రీగా ఉంటే నీ తల్లిదండ్రుల విషయంలో కూడా నీకు బాధ్యత ఉంది. ఒకవేళ నీ తల్లి తండ్రి ఒకవేళ ఒంటరి వారిగా ఒకవేళ ఎవరైనా ఉంటే వాళ్ళ విషయంలో నువ్వు కనీసము పట్టించుకోకపోతే నువ్వు చేసే భక్తి వల్ల నీకు ప్రయోజనం అవుతుంది అనుకుంటున్నావా? నువ్వు చేసే ఆరాధన దేవుడు ఆలకించేస్తాడు అనుకుంటున్నావా? దయచేసి నన్ను క్షమించాలి. ఎందుకు వాడు చెబుతున్నానంటే, నువ్వు చేసే భక్తి వల్ల నీకు నీ ఇంటికి ప్రయోజనకరంగా ఉండాలి. నువ్వు చేసే ఆరాధన వల్ల నీకు నీ తల్లిదండ్రులకు ప్రయోజనకరం ఉండాలి. ఈ ప్రయోజనకరం అనేటువంటిది ఒకవేళ ఇంటికే ప్రయోజనకరం లేకపోతే ఊరికి ఎలా ప్రయోజనకరంగా ఉండగలవు? ఊరికి ప్రయోజనకరంగా లేకపోతే రాష్ట్రానికి, జిల్లాకి ఏ రీతిగా ప్రయోజనకరంగా ఉండగలవు? నిజంగా మనం విన్నాం, ఈ దేశము నీకు సొత్తుగా ఇచ్చేస్తారట. ఈ దేశము స్వతంత్రించుకుంటామని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ దేశమే కాదు, పరదేశం నీ సొంతం చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. నీవు పచ్చని వరివలే ఉండబోతున్నావట. ఇంకా లెబనోను మీద దేవదారు వృక్షం వలె నువ్వు పెరగబోతున్నావట. ఈ సరిహద్దులు విశాలపరచబోతున్న దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంతటి విశాలకరమైనటువంటి సామ్రాజ్యం దేవుడు నీ సొంతగా నీకు రాచరికమనిచ్చి అంటగట్టడానికి దేవుడు సిద్ధంగా ఉంటే, అది స్వతంత్రించుకోవాలంటే కనీస భక్తి జీవితంలో నువ్వు జాగ్రత్త లేకపోతే ఏ రీతిగా నీవు ఉండగలవు? ఏ సమయం నుండి జరుగుతున్నా ఇది విమర్శించడం కాదు నీకు ఉండవలసినది. నీ భక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకోవాలంటే మొదట నీ నోటిని కాచుకో. విధవరాళ్ళ విషయంలో, దరిద్రుల యొక్క విషయంలో జాగ్రత్త పడు. నీవు చేయగలిగినంత చేయి, కానీ ఇహలోక సంబంధమైన మాలిన్యం అంటకుండా జాగ్రత్త పడు.